Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. దొండపాదుకు వేసవిలో ఇదొక్క గ్లాస్ ఇవ్వండి. తీగకు 10-20 కాయలు వస్తే ఒక్క తీగకే. ఇందులో చాలా ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అంటే నేనైతే దొండ మొక్కకే కాదు ఇంకా కావాల్సిన మొక్కలన్నిటికీ ఇచ్చాను. ఎక్కువగా ఎండాకాలమైనా సరే విపరీతమైన క్రాప్ రావాలి, మామూలు సీజన్లో ఎలా అయితే క్రాప్ వస్తుందో అలా రావాలంటే తప్పకుండా ఈ మొక్కకైతే ఇది ఒక గ్లాస్ ఇచ్చి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే పాలు, నేనైతే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఆ లీటర్ పాలు కూడా కాచి చల్లార్చిన పాలు అన్నమాట అవి. ఇలా నేనైతే అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు దొండకాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో. తీగకు కాయలు అయితే ఇలా వేలాడుతూ వచ్చినాయి. అసలు ఇదంతా కూడా కొత్త తీగ, అసలు ఇంత సమ్మర్లో అయినా కూడా కొత్తగా తీగ చూడండి ఎంత బాగా అల్లుకుంటుందో. ఇంకా ఇది పై వరకు వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఎక్కువసార్లు హార్వెస్ట్ చేయను, కొన్ని వదిలేస్తూ ఉంటాను, బోర్డ్స్ అనేది తింటూ ఉంటాయి. ఇలా చూడండి ఇంకున్నే హార్వెస్ట్ నేను జస్ట్ ముందు కొంచెమే చూపించాను. ఇలా ఈ దొండపాదు మొదల్లో చూడండి మొత్తం కూడా ఏంటంటే మొత్తము ఇందులో అదంతా మొలకెత్తింది మొత్తం తోటకూర అనేది. ఇంకా మొక్కకు అంటే పోషకాలు మొత్తం ఇవే తీసేసుకుంటూ ఉంటాయి కాబట్టి మొదట్లో ఎటువంటి వేరే మొక్కలు లేకుండా సాయిల్ అంతా కూడా మంచిగా గుల్లగా చేసుకోవాలి. సాయిల్ని మొత్తం లూజ్గా చేసేసుకుని దాంట్లో ఎటువంటి ఫంగస్ అలాంటివి చేరకుండా ఎప్పుడు సన్లైట్ అనేది మొక్క మొదల్లో పడే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎండ పడక సాయిల్లో ఫంగస్ అనేది తయారవుతుంది కాబట్టి ఇలా మొత్తం వేస్టేజ్ అంతా తీసేసి ఇలా మొత్తం కూడా ఎప్పుడు కూడా సాయిల్ అనేది లూజ్గా మార్చుకోవాలి, అంటే గుల్లగా ఉండాలి సాయిల్ అనేది. నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను మీకు. ఇలా గుల్లగా మార్చేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉందని అనిపిస్తే వాటర్ జల్లి చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే నేను చేసేసాను. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాతే నేనైతే 1 గ్లాసు పాలైతే ఇస్తున్నాను. అయితే పచ్చిపాలు కూడా ఇవ్వచ్చు. నేను ఎందుకు కాచానంటే నేను మాకు ఇంట్లోకి వాడుకోవడానికి కాచాను, అలాగే ఇంకా సరే మొక్క కూడా ఇద్దామని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. కాచి చల్లార్చిన పాలు ఈ కొన్ని తీసుకున్నాను నేను. 2 గ్లాసులు టీ గ్లాసులన్నీ తీసుకొని ఇందులో వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి ఇచ్చాను. డైరెక్ట్ ఏమీ మొక్కకి ఇవ్వలేదు. ఇవి మీగడ పాలు, కొంచెం ఫుల్ క్రీమ్ పాలు. ఇవి కావాలంటే మీరు నార్మల్ పాలే తీసుకోవచ్చు. ఇలా ఇవైతే నేను మొక్క కోసం అయితే వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసేసి మొక్కకైతే ఇస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మంచి కాల్షియం అందుతుంది, పాల వల్ల మంచి కాల్షియం అందేసి మొక్క అనేది ఎండాకాలం అయినా సరే బాగా క్రాప్ అనేది వస్తుంది. అలాగే నేను దొండ మొక్కకు 2 గ్లాసులు ఇచ్చేసాను. తర్వాత నిమ్మ మొక్కకు అలాగే వంకాయ మొక్కలకు కూడా ఇచ్చాను అన్నమాట. మల్లె మొక్కతో సహా మల్లె మొక్కలకు కూడా ఇచ్చాను. ఇక్కడ 2సారి ఇస్తున్నాను. అన్ని మొక్కలకి ఇచ్చాక మళ్ళీ అంటే ఇంకొక గ్లాస్ మిగిలితే అది మొత్తం కూడా ఇక్కడ మళ్ళీ దొండపాదుకి ఇచ్చాను. ఎందుకంటే దొండకాయలు ఏ కాలం అనే కాదు, దానికి ఇచ్చే పోషకాలు ఇస్తూ దాన్ని కేర్ చేస్తున్నానుకో ఎప్పుడైనా సరే క్రాప్ అనేది చాలా బాగా వస్తాయి. ఒక్క తీగకు 10 కాయలు వేలాడుతూ వస్తూ ఉంటాయి. ఈసారి నేను ఈ మొక్కను పైనుంచి కాదు కానీ కింద దేనికైనా అల్లిస్తాను, ఇంకెక్కువ కేర్ చేయొచ్చు. అంటే పైన ఏంటంటే పైకి ఉంది కాబట్టి నేను ఆ ఎండిపోయిన ఆకులు తీయలేక అట్లనే వదిలేస్తున్నాను. అదే మనకి కిందికి ఉందనుకో ఎప్పుడు ఎండిన ఆకులన్నీ తీసేయచ్చు. ఇలా మిర్చి మొక్కకు, ఇక్కడ మల్లె మొక్కకు, ప్రతి ఒక్క మొక్కకైతే నేను మళ్ళీ ఈ పోషకాలు అనేది అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి మళ్ళీ కొత్త చిగురు అయితే లోపల నుంచి వస్తుంది. ఆల్రెడీ ఒక మల్లె మొక్క లేదని చెప్పాను కదా, ఉన్నదానికైనా కూడా చాలా మంచి చిగుర్లు అనేది వస్తున్నాయి. అలాగే టమాటా మొక్కకు అలాగే మందార మొక్కలకు కూడా ఇచ్చాను. ఎక్కువ మీరు అస్సలు కాయట్లేదు అనుకుంటే ఇవి అన్నీ కూడా ఓన్లీ దొండపాదు మొదట్లోనే వేయండి మీరైతే. నేను మిగిలిన కాస్త మొత్తం కూడా ఇక్కడ ఈ చెట్టుకి ఇచ్చాను, అలాగే మందార చెట్టుకి ఇచ్చేసాను. మీకు ఎక్కువ కాయట్లేదు అనుకో ఆ బౌల్ నిండా కూడా వాటర్ ఏం చేయకుండా డైరెక్ట్గా మొత్తం కూడా ఒక 5-6 గ్లాసులు ఉన్నా సరే వాటర్లో డైల్యూట్ చేసి మీరు దొండపాదుకే ఇవ్వచ్చు. 2-3 డేస్కి ఒక్కసారి ఇచ్చినా కూడా మంచి క్రాప్ అనేది వస్తుంది. ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఇంతగా ఉండడానికి కారణం ఏంటంటే ఇది పైన టెర్రస్ పైన అల్లుకొని పోతుంది కాబట్టి నేను ఎప్పుడు ఆ ఎండిపోయిన ఆకుల్ని తీయట్లేదు. అదే కిందికి ఉన్నదనుకో ఎప్పటికప్పుడు ఎండిన ఆకులు ఏమైనా అంటే ఏదైనా ఉన్నా కూడా వెంటనే ఎండిపోయిన తీగలు అవి కట్ చేసుకోవచ్చు. అది పైకి అలా తీగ అల్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎండిపోయింది అలా రాలిపోతూనే ఉంటుంది. నేనేం తీయను ఎందుకంటే పైన ఉంది కాబట్టి.
అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే తర్వాత సమ్మర్ తర్వాత మొత్తం కిందికి కట్ చేద్దాం అనుకుంటాను. కట్ చేసి కిందనే అల్లిస్తాను. ఇంకా అలా చేసే మనకు ఇంకా బోలెడు కాయలు వస్తాయి. కానీ నేను ఇప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచి అయితే దీన్ని ఇలాగే వదిలేసాను అనమాట. అలా కాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఇంకా నేను హార్వెస్ట్ కూడా చాలా చెయ్యను, కానీ ఎండాకాలం కూడా చాలా గుత్తులుగా వచ్చినాయి. అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పోషకాలు వాటికి కేర్ చేస్తే ఎండాకాలం కాదు ఏ కాలమైనా కూడా చక్కగా వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లవరింగ్ ఇలా తీగ చూడండి ఎంత కొత్త. ఇప్పుడు చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇలా మొగ్గలు చూడండి ఎలా వచ్చినాయి. మొగ్గ వచ్చేసి ఇది సెల్ఫ్ పాలినేటెడ్, దానికి అదే పాలినేషన్ అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఈ కాలంలో కూడా మంచి తీగ అయితే అల్లుకుంటుంది. ఇంకా నేను ఆ ఎండిపోయిన అవి కట్ చేస్తాను ఏదైనా ఒక రోజు చూసుకొని. కానీ పైకి ఉండడం వల్ల నేను అంతగా అంటే ఎండ కదా, అందుకని ఎక్కువ పట్టించుకోను. ఇక్కడ చూడండి ఇది ఫ్లవర్ వచ్చేసి ఇంకా పాలినేట్ అయిపోయింది. డైరెక్ట్గా పిందెలాగా మారిపోతుంది. ఇంకా ఇలా చేయండి. సింపుల్గా ఉండే ఒక్క గ్లాసు మీ దొండ మొక్కకి ఇచ్చి చూడండి, రిజల్ట్ మాత్రం మీరే చెప్తారు బాగుందని. నేను ఏది చేసినా ఉపయోగపడేదైతేనే మీకు చూపిస్తూ ఉంటాను. ఈ పోషకాలు వచ్చేసి ఓన్లీ దొండ మొక్కకనే కాదు కానీ అన్ని మొక్కలకి ఇచ్చాను. మీరు కూడా చూశారు కదా. ఇలా చూడండి ఇన్ని కాయలైతే వచ్చాయి. ఒక్కటే కొమ్మకి ఇవి అయితే వచ్చినవి. అయితే మిగతా కొమ్మలకు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన అవన్నీ అలా వదిలేసాను కదా. చాలాసార్లు నేను కేజీల హార్వెస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఏం తక్కువేం రాలేదు, బాగానే వచ్చినాయి. ఏం కేర్ చేయకపోయినా అంత వచ్చినాయి. అంటే ఇంకా కేర్ చేస్తే ఎంత వస్తాయి చూడండి. ఇవి కోసిన తర్వాత నేనైతే ఆ మొదట్లో ఆ చెత్త అదంతా తీసేసి ఆ తర్వాత ఆ పాలు అనేది ఇచ్చాను, కొయ్యక ముందు కాదు. ఇంకా నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా మీకు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎట్లా క్రాఫ్ ఉంటుంది ఇదంతా చేశాక అనేది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వండి. మీకు మీ గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నా కూడా వాటికైతే ఒక్కొక్క గ్లాస్ అయితే పాలు వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే పాలని ఇందులో ఇంకా కొంచెం ఐరన్ అందించాలనుకుంటే అందులో ఒక బెల్లం ముక్క కూడా వేసి కూడా ఇవ్వచ్చు. కాల్షియం ఐరన్ రెండు ఒకేసారి అందితే ఇంకా రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. మన వీడియోస్ అన్నీ యూజ్ఫుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా మన